హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్పుకుందాం. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న ఒక 15-16 ప్లేలిస్ట్ ఉంది కదా మాన్యువల్ టెస్టింగ్వి. మొత్తం ప్లేలిస్ట్లో లైన్గా అన్నీ చూడండి. ఓకేనా? అండ్ ఇది ఎజైల్ మెథడాలజీ గురించి. ఈ క్లాస్ మీరు డైరెక్ట్గా చూసినా కూడా పర్వాలేదు. ఓకే, ఇది మీకు అర్థమవుతుంది, డైరెక్ట్గా చూసినా కూడా అర్థమవుతుంది, కానీ అవన్నీ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి ప్లేలిస్ట్లో అన్నీ చూడండి. మీకు టెస్టింగ్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ కవర్ చేసాము. ఇంకేమైనా టాపిక్స్ కావాలి అంటే మీరు కామెంట్స్లో పెడితే నేను ఆ టాపిక్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ ఎజైల్ ఏంటి, ఎజైల్ మెథడాలజీ ఏంటి? మనం వాటర్ ఫాల్ మోడల్ గురించి చదువుకున్నాం, వి మోడల్ చదువుకున్నాం, ఇంకా ఏవో కొన్ని మోడల్స్ గురించి చదువుకున్నాం. కానీ ఎజైల్ మోడల్ గురించి మనం చదువుకోలేదు. ఎజైల్ మోడల్ ఏంటి అంటే, ఇప్పుడు మార్కెట్లో మీరు ఏ కంపెనీకి వెళ్తున్నా కూడా కంపల్సరీగా అడిగేది ఎజైల్ మెథడాలజీ తెలుసా అని. ఈ ఎజైల్ మెథడాలజీ అంటే ఏంటి, అసలు ఎజైల్ అంటే ఏంటి? ఎజైల్ ఈ వర్డ్ ఏంటి అంటే ఫాస్ట్గా మూవ్ అవ్వడాన్ని ఎజిలిటీ అంటారనమాట. ఏదేనన్నా ఒక ఫాస్ట్గా మూవ్ చేస్తే దాన్ని ఎజిలిటీ అని పిలుస్తాం. ఓకే, అలా వచ్చిన వర్డ్ ఇది ఎజైల్. సో ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్. ఎస్డిఎల్సి మోడల్స్ చదువుకున్నాం కదా, ఆ మోడల్స్లో ఎజైల్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ అండి. ఓకే, ఎజైల్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్. ఎజైల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎస్డిఎల్సి మోడల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ అనమాట ఇది ఎజైల్. కానీ ఎజైల్ ప్రపంచవ్యాప్తంగా చాలా అంటే చాలా ఎక్కువ కంపెనీస్ యూస్ చేస్తున్న మోడల్ ఎజైల్ మోడల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 70% ఆఫ్ ద కంపెనీస్ ఎజైల్ మెథడాలజీ మీదే ఉన్నాయి. ఈరోజు మార్కెట్ మొత్తం కూడా అందరూ కూడా ఎజైల్ అడుగుతున్నారు అనమాట. ఓకే, ఎజైల్ అనేది ఒక మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది. ఎస్డిఎల్సీలో అన్ని మోడల్స్ ఉన్న ఎజైల్ మోడల్కి చాలా అంటే చాలా ఎక్కువ డిమాండ్ వచ్చింది. దానికి రీజన్ ఏంటి? ఓకే, దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, స్టోరీ చెప్పుకుందాం. ఏమైంది అంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ బయట కంపెనీస్లో కానీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటే వాళ్ళ క్రెడిట్ మొత్తం టీమ్ లీడ్కి వెళ్ళేది. అంటే ఎంప్లాయీస్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా రికగ్నైజేషన్ వచ్చేది కాదు. ఎప్పుడు ఈ స్టోరీ అంతా ఒక 2010 ముందు అనుకోండి. ఓకే, ఎంత కష్టపడినా కూడా అంత పెద్దగా రికగ్నైజేషన్ వచ్చేది కాదనమాట. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ ఓకే మనం కదా ఇంత కష్టపడుతుంది, కానీ ఎవరికో రికగ్నైజేషన్ వెళ్తుంది, టీమ్ లీడ్కి శాలరీలు పెరుగుతాయి, ఎక్స్పీరియన్స్ని బట్టి టీమ్ లీడ్ అయ్యేవారు, ఎక్స్పీరియన్స్ని బట్టి మేనేజర్ అయ్యేవారు. స్కిల్ సెట్ కన్నా కూడా ఎక్స్పీరియన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే, ఒక పార్టీ జరిగినప్పుడు అందులో కొంతమంది ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మా కంపెనీలో ఇలా జరుగుతుంది, మా కంపెనీలో ఇలా జరుగుతుంది, మా కంపెనీలో జరుగుతుంది అని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటుంటే అలా ఒక స్లోగా స్టార్ట్ అయిన డిస్కషన్ ఒక హాట్ టాపిక్ అయిపోయింది అనమాట ఆ నైట్లో. ఓకే, ఆ హాట్ టాపిక్ అయినప్పుడు ఏం జరిగిందంటే, ఓకే ఎవరో ఏదో చేస్తారేంటి, మనమే ట్రై చేద్దాం, ఏదైనా కొంచెం చేంజ్ కోసం మనమే ట్రై చేద్దాం, ఇలాంటి మనందరి ప్రాబ్లమ్స్ని పెట్టి దానికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం అని ఒక పీపుల్ నుంచి, ఒక నార్మల్ ఎంప్లాయీస్ నుంచి, ఒక గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్న ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ఒక మెథడాలజీ ఎజైల్ అండి. ఇది ఏ ఆర్గనైజేషన్ చేసింది కాదు, ఎవరు ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చింది కాదు, ఎవరు ఒక బిగ్ హెడ్స్ తెచ్చింది కాదు. ఒక 17 మంది మామూలు ఎంప్లాయీస్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళ కంపెనీస్లో ఉండే సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు అనలైజ్ చేసి ఎలా ఉంటే బాగుంటుంది మార్కెట్ అని తీసుకొచ్చిన ఒక మెథడాలజీ ఎజైల్. ఈరోజు ఆ 17 మంది చేసిందే మొత్తం వరల్డ్ వైడ్ వాడుతున్న మోడల్. ఓకేనా? వీళ్ళప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ బయటికి తీసుకొచ్చారంటే, ఎందుకు చాలా డాక్యుమెంటేషన్స్ని చేయిస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఏమయ్యేదంటే ఒక 6 నెలల పాటు డాక్యుమెంటరీ మీద రాయడాలు, రీసెర్చ్లు ఇవే సరిపోయి ఆ తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేవారు అనమాట. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని డెలివరీ అయ్యే వరకు కూడా క్లయింట్కి అందేది కాదు పూర్తిగా. ఓకే, సో ఈ మార్కెట్కి వెళ్ళేది కాదు. ఒక ప్రాజెక్ట్ కొత్త ఐడియాతోటి మార్కెట్లోకి వస్తే దాన్ని మార్కెట్లోకి వెళ్ళడానికి, ఆ ఐడియా కంప్లీట్గా ఒక అప్లికేషన్ రూపంలో మార్కెట్లోకి వెళ్ళడానికి ఇయర్స్ పట్టేది. ఎందుకు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం? కొంచెంగా మార్కెట్లోకి ఇవ్వచ్చు కదా, కొంచెంగా మార్కెట్కి ఇవ్వచ్చు కదా అని ఒక ఐడియా. అంత డాక్యుమెంటేషన్ని తగ్గించి అసలు వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఇంకొకటి ఏంటి అంటే, అరే
ఎంప్లాయీస్ యాక్చువల్గా అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు తోటి ఎవరికైతే యాక్చువల్గా ప్రాజెక్ట్ కావాలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది కదా కమ్యూనికేషన్. ఎంప్లాయీ వెళ్ళి టీమ్ లీడ్కి చెప్పాలి, టీమ్ లీడ్ వెళ్ళి మేనేజర్కి చెప్పాలి, మేనేజర్ వెళ్ళి సీనియర్ మేనేజర్ చెప్పాలి, ఆ సీనియర్ మేనేజర్ వెళ్ళి క్లయింట్తో మాట్లాడాలి, క్లయింట్ దానికి సొల్యూషన్ ఇస్తాడు, మళ్ళీ ఇది తీసుకెళ్ళి ఇలా పాస్ అయ్యేసరికి ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా రావట్లేదు. ఓకే, మొత్తం యాక్చువల్లీ నాకు ఒక క్వశ్చన్ ఉంటే నేను క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి ఒక మెయిల్ పెట్టాను. ఆ మెయిల్ ఎవరికి పెట్టమన్నారు? టీమ్ లీడ్కి పెట్టమన్నారు. టీమ్ లీడ్కి అర్థమైతే ఆన్సర్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారు, నాలాంటి ఎంప్లాయీస్ ఇంకా 4-5 ఉంటారు కదా, వాళ్ళందరివి కూడా తీసుకుని ఆ టీమ్ లీడ్ అవన్నీ తీసుకెళ్ళి తనకు అర్థమైన 2 ఆన్సర్స్ ఇచ్చారు, ఇంకా 3 ఆన్సర్స్ని మేనేజర్కి పోస్ట్ చేశారు. మేనేజర్ దగ్గర ఒక 4-5 టీమ్ లీడ్స్ ఉంటారు కదా, ఇలా వచ్చినవన్నీ కూడా మేనేజర్ ఏం చేశారు, తనకి తెలిసినవి చెప్పారు, మిగిలింది క్లయింట్కి పోస్ట్ చేశారు. క్లయింట్ రెస్పాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఎవరికి వాళ్ళకి షిఫ్ట్ చేసి పంపించారు. తీరా అప్పుడు ఎంప్లాయీ దగ్గరికి వచ్చరికి ఎంప్లాయీకి ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి 2 days పట్టింది. 2 days తర్వాత ఎంప్లాయీ వచ్చి చెప్పాడు, అరే నేను అడిగిన క్వశ్చన్ ఇది కాదు అండి అని. సో 2 days టైం వేస్ట్ అయింది, సొల్యూషన్ కూడా రాలేదు. సో ఇందంతా బదులు ఇది నా క్వశ్చన్ నన్ను డైరెక్ట్గా ఆ క్లయింట్తో మాట్లాడినిస్తే అక్కడే సాల్వ్ అయిపోతుంది కదా, ఎందుకు మీరు మమ్మల్ని డైరెక్ట్గా క్లయింట్ని కలవనివ్వట్లేదు? సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే టీమ్కి యాక్చువల్గా ఎవరికైతే ప్రాజెక్ట్ కావాలో వాళ్ళకి టీమ్కి డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి కదా, చాలా క్లారిఫికేషన్స్ అక్కడే వచ్చేస్తాయి కదా అని చెప్పి ఒక పాయింట్. ఇలా కొన్ని మేజర్ పాయింట్స్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఐడియాలజీని అజైల్ అని ఒక మెథడాలజీ కింద క్రియేట్ చేశారు. ఓకే, ఈ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఐడియాలజీ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, మీరు అజైల్ గురించి ఏదైనా చదవాలనుకుంటే అజైల్ మేనిఫెస్టో మనం ఇప్పుడు మేనిఫెస్టోస్ అంటే తెలుసు కదా, పొలిటికల్ వాళ్ళు వీళ్ళందరూ పార్టీలు పెట్టేటప్పుడు వాళ్ళకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఆ మేనిఫెస్టోని పట్టుకుని మిగిలిన స్టోరీలు అన్నీ రాసుకొస్తారు, దాన్ని మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అంటే వాళ్ళ ఐడియాలజీ అనమాట. ఓకే, ఇలా అజైల్ మేనిఫెస్టో ఏంటో చూడాలి అంటే డైరెక్ట్గా మీరు agilemanifesto.com అని కొడితే వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓకే, agilemanifesto.org అని టైప్ చేస్తే వాళ్ళ ఒరిజినల్ ఇది 2 pages వెబ్సైట్, 2 pages 3 pages ఉంటాయి అంతే. సో ఇది చూడండి, ఇక్కడ మేనిఫెస్టో ఫర్ అజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అజైల్ మోడల్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఈ మేనిఫెస్టో అని చెప్పి పంపించారు. ఏంటి, వీఆర్ అన్కవరింగ్ బెటర్ వేస్ ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ బై డూయింగ్ ఇట్ అండ్ హెల్పింగ్ అదర్స్ డూ ఇట్. మేము చేసి చూసాము, అలాగే అవతల వాళ్ళకి కూడా చేయడానికి హెల్ప్ చేస్తున్నాము. త్రూ దిస్ వర్క్ వీ హ్యావ్ కమ్ టు వాల్యూ. మేము ఇందులో కొన్ని ఇంపార్టెంట్గా ఒక 4 పాయింట్లు ఉన్నాయి, వీటికి మేము చాలా ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అనుకుంటున్నాం. ఓకే, అవి ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్. ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్ అండి. ఓకే, ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ అంటే ఇండివిజువల్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. దేనికన్నా, మీరు మామూలుగా ఫాలో అయ్యే ఈ ప్రాసెస్ టూల్స్ కన్నా కూడా ఇండివిజువల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి అంటారు. ఆ పాయింట్ని ఏమనాలి, ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్. ఓవర్ అంటే దానికన్నా, దేనికన్నా, ప్రాసెస్ అండ్ టూల్స్ కన్నా ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్. సెకండ్ వన్ చూడండి, వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్. వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్. ఇంత రిటర్న్ వర్క్ కన్నా కూడా వర్కింగ్ సాఫ్ట్వేర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు 6 నెలలు దానిపైన టైం వేస్ట్ చేయడం కన్నా కొంచెమే తీసుకోండి, కొంచెం డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి, మళ్ళీ కొంచెం తీసుకోండి, కొంచెం డెవలప్ చేసి ఇచ్చేయండి. ఎందుకు రాతలు రాసి డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసే బదులు డైరెక్ట్గా సాఫ్ట్వేర్నే ఇంప్లిమెంట్ చేయండి ఆ టైంలోని అని అడుగుతున్నారు అనమాట. అంటే చెయ్యొద్దని చెప్పట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెయ్యొద్దని చెప్పట్లేదు, తగ్గించండి అని చెప్తున్నారు. ఓవర్ అంటే దానికన్నా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అది చెయ్యొద్దు అని చెప్పట్లా, అది చెయ్యాలి కానీ కొంచెం ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, మీరు ప్రాసెస్ ఫాలో అవుదాం, మీరు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్రాసెస్ ఫాలో అవ్వకపోతే ఎలాగా, ప్రాసెస్ ఫాలో అవ్వాలి కానీ దానికన్నా కొంచెం ఇండివిజువల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. డాక్యుమెంటేషన్ ఉండాలి, కొంచెం సరిపోతుంది, అంతంత డాక్యుమెంటేషన్ బదులు ఆ టైంని మనం వర్కింగ్ సాఫ్ట్వేర్ మీద పెడదాం, ఇది తగ్గించి ఇది పెంచుదాం అని అడుగుతున్నారు అనమాట. ఇది వరకు కూడా ఇది ఉంది, ఇది వరకు కూడా ఇండివిజువల్స్తో మాట్లాడేవారు కానీ చాలా తక్కువ సార్లు మాట్లాడేవారు, అంటే నెలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో మాట్లాడేవారు అనమాట.
ఓకే, ఇప్పుడు అలా కాదు, రెగ్యులర్గా మాట్లాడండి అని అడుగుతున్నారు. థర్డ్ వన్ చూడండి, కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్స్. కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అంటే ఏంటి, ఎంత లాభం వస్తుంది ఏంటి ఇవన్నీ మాట్లాడుకోవడానికి కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ అంటారు. కానీ కస్టమర్ కొలాబరేషన్, కస్టమర్ ఇవన్నీ కాదు, అవి చెయ్యండి. ఓకే, ఎవరైనా కూడా ప్రాఫిట్స్ కోసమే కదా బిజినెస్ చేస్తారు, అవి డెఫినెట్గా ఉండాలి. కానీ కొంచెం కొలాబరేషన్ కూడా ఉండాలి. అంటే మీరు కూడా మాతో కలిసి పని చేయాలి. ఎవరితో కలిసి, యాక్చువల్గా ఎవరైతే డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కలిసి మీరు కూడా పని చేస్తే మీకు ఏం కావాలో మీరు మాకు డైరెక్ట్గా చెప్పచ్చు. మీ ఇంటరాక్షన్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది డెవలప్మెంట్లో అని. ఓకే, లాస్ట్ వన్ చూడండి, రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్ అంటే, నేను ఒక ప్లాన్ గీసుకున్నాను. ఓకే, నేను ఒక ప్లాన్ గీసుకున్నాను. ఏం ప్లాన్, నా చదువు అయిపోయిన తర్వాత ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అలా ఒక ప్లాన్ గీసుకున్నాను. సడన్గా ఏమైంది, నాకు వేరే ఏదో ఆపర్చునిటీ వచ్చింది, కానీ అది నా ప్లాన్లో లేదు, సో నేను చెయ్యను అంటే ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, దిస్ అ డిజిటల్ వరల్డ్, ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఓకే, నేను 20 ఏళ్ళకి ప్లాన్ వేసుకున్నాను, నేను అలానే వెళ్తాను, నేను మారను అంటే మనం వెనకబడిపోతాం. ఈ మార్పుతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. అలా మార్పుని సాఫ్ట్వేర్లో కూడా యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. ఓకే, సాఫ్ట్వేర్ సిస్టంలో కూడా అలాంటి ఒక మార్పుని యాక్సెప్ట్ చేయాలి. అంటే నీకు ఒక ఐడియా వచ్చింది, దాని ప్రకారం నువ్వు ప్లాన్ తీసుకొచ్చావు, 2 ఏళ్ళకి ప్లాన్ గీసాము ప్రాజెక్ట్ డెలివరీ చేయడానికి, ప్రాజెక్ట్ ఓకే. బట్ ఏమైంది, సడన్గా మార్కెట్లోకి యూపీఐ అని కొత్తది వచ్చింది. అందరూ కూడా ప్లాస్టికే వాడాలి, ఎవరు కూడా ఈ పేపర్ వాడొద్దు అని చెప్పారు. అలాంటప్పుడు నువ్వు తయారు చేసిన వెబ్సైట్లో కూడా ఈ మోడిఫికేషన్ జరగాలి కదా. నేను ఆల్రెడీ ఒక ప్లాన్ గీసుకున్నాను, నేను దాంతో వెళ్తాను అంటే డౌన్ అయిపోతుంది. నీకు ఎవరికైతే యూపీఐ ఉందో వాళ్ళే ముందుకు వెళ్ళిపోతారు, నీ దానికి ఎవరు రారు. సో నీది కూడా మారాలి. రెస్పాండ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. కొత్తగా వచ్చిన ఐడియాలజీతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. కొత్త ఐడియాస్, ఇప్పుడు మార్కెట్లోకి ఏదైనా కొత్త ఐడియా వచ్చింది, ఇమీడియట్గా మనం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయిపోవాలి. ఒక ప్లాన్ గీసుకుని దాంతోటే వెళ్తాను అంటే వాళ్ళందరూ మార్కెట్లోకి వచ్చేస్తారు. కాంపిటీషన్, ఇప్పుడున్న కాంపిటీషన్ ఏది డైరెక్ట్ కాంపిటీషన్ కాదండి, ఆన్లైన్ కాంపిటీషన్. ఎవరు ఆన్లైన్ బిజినెస్ బాగుంది వాడు పైకి వస్తారు. ఇట్ వాజ్ అ కంప్లీట్ మార్కెట్, ఆన్లైన్ ఫైటే జరుగుతుంది. సో ఇలాంటి టైంలో నువ్వు రెస్పాండ్ అవ్వకుండా నాకు 2 నెలలకి ప్లాన్ ఉంది, నేను అది చేసిన తర్వాత నీకు కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తానంటే కుదరదు. మార్కెట్కి ఏది అర్జెంట్గా కావాలో నువ్వు దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో పెడితేనే నీ అప్లికేషన్ని క్లిక్ అవుతుంది. అలాంటి రెస్పాన్స్ కావాలి అని అడుగుతున్నారు అనమాట. రెస్పాండ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. ఈ 4 పాయింట్సే వాళ్ళ ఐడియాలజీస్. ఏంటవి, ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెస్ అండ్ టూల్స్, వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్, కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్, రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. ఓకే, రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. ఈ 4 వాళ్ళు ఈ సంచలనాన్ని సృష్టించింది ఈ 4 ఐడియాలజీస్ తోటి. ఈ 4 తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే అర్థం కాదు కదా అందరికీ. సో వాటికి కొన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ 4 పెట్టి వీటికి సంబంధించి ఒక 12 ప్రిన్సిపల్స్ని తయారు చేశారు. ఓకే, మేనిఫెస్టోస్ అన్ని 4 మేనిఫెస్టోస్. ఈ 4 మేనిఫెస్టోస్ని తీసుకుని బాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 12 ప్రిన్సిపల్స్ని రాశారండి. ఒక 12 ప్రిన్సిపల్స్ని రాశారు. అంటే ఎజైల్లో ఒక 4 మేనిఫెస్టోస్ ఉంటాయి, 12 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ 17 మంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళే వీళ్ళనమాట. ఓకే, వీళ్ళందరూ ఆ 17 మంది. ఇక్కడ చూస్తే మీకు 17 నేమ్స్ ఉంటాయి. ఓకే, ఇది వెబ్సైట్ ఏంటి, agilemanifesto.org. ఇక్కడ ఓపెన్ చేస్తే ఆ 17 మంది పేర్లు వస్తాయి అన్నమాట. ఇంకొక అద్భుతం ఏంటంటే ఎజైల్ తోటి వీళ్ళు ఈ ఎజైల్ని అందరికీ బాగా అర్థం అవ్వాలి. ఓకే, నేను ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. కానీ మనం బాగా ఫీల్ అవ్వాలి అంటే అది మన నేటివ్ లాంగ్వేజ్లో ఉండాలి. అంటే తెలుగులో అర్థం అవ్వాలి మనకి. అది బాగా మనకి తెలుగులో అర్థమైంది అనుకోండి, అప్పుడు అది మనకి బ్రెయిన్లోకి బాగా వెళ్తుంది. బాగా వెళ్ళినప్పుడు మనం ఆ డెవలప్మెంట్లో ఆ ప్రిన్సిపల్స్ని, అంటే వాళ్ళు రాసుకున్న వాల్యూస్ని, ప్రిన్సిపల్స్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వగలం అనమాట. ఓకే, సో దీన్ని ఒకసారి మనం తెలుగులో అర్థం చేసుకున్న తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. ఓకేనా, ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, agilemanifesto.org. ఓకే, ఫస్ట్ వన్ వాళ్ళు రాసిన ఆ 4 ఐడియాలజీస్ మీదే ఉంటాయండి ప్రిన్సిపల్స్ అన్ని. 12 ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు రాసిన 4 ఐడియాలజీస్ మీద మాత్రమే ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే, అవర్ హైయెస్ట్ ప్రయారిటీ టు సాటిస్ఫై ద కస్టమర్ త్రూ ఎర్లీ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ వాల్యుబుల్ సాఫ్ట్వేర్.
ఏం చెప్తున్నారంటే మా హైయెస్ట్ ప్రయారిటీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంట. వాళ్ళ హైయెస్ట్ ప్రయారిటీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దేంతోటి? త్రూ ఎర్లీ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ ఏ వాల్యుబుల్ సాఫ్ట్వేర్. మేము సాఫ్ట్వేర్ని చాలా తక్కువ టైంలో ఇస్తాము, అది కూడా కంటిన్యూస్గా ఇవ్వడం అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము కొంచెం సాఫ్ట్వేర్ని ఇప్పుడు ఇచ్చేస్తాము, మళ్ళీ మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్నాక ఇంకో కొంచెం సాఫ్ట్వేర్ని మళ్ళీ ఇస్తాం, అలా కొంచెం స్లోగా మేము కంటిన్యూస్గా డెలివరీస్ ఇస్తూనే ఉంటాము, అది కూడా ఎర్లీగా అంటే తక్కువ టైంలోనే మేము కంటిన్యూస్ డెలివరీస్ మీకు చేస్తుంటాము. మీరేమి సంవత్సరాలు వెయిట్ చేయక్కర్లేదు, మీకు కంటిన్యూస్ డెలివరీస్ ఇస్తాము. మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ హైయెస్ట్ ప్రయారిటీ. సెకండ్ది, వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఈవెన్ లేట్ ఇన్ ద డెవలప్మెంట్. అజైల్ ప్రాసెస్ హార్నెస్ చేంజ్ ఫర్ ద కస్టమర్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే ఏంటంటే వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్, ఇందాక లాస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఓకే, రెస్పాండ్ టు చేంజ్, దానికి సంబంధించింది. మేము వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ చేంజెస్ ఉంటే ఏ టైంలో అయినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. మీకు రిక్వైర్మెంట్ చేంజ్, డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు రిక్వైర్మెంట్ చేంజ్ కావాలా, పర్వాలేదు, మేము మోడిఫై చేయగలం. ఏ టైంలో అయినా రిక్వైర్మెంట్ చేంజెస్ చేస్తాము. ఎందుకు చేస్తాము? అజైల్ ప్రాసెస్ హార్నెస్ చేంజ్ ఫర్ కస్టమర్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఎందుకు చేస్తామంటే ఇది కస్టమర్కి కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరైతే చేయగలరో వాళ్ళకే అడ్వాంటేజ్, కాబట్టి మేము మీకు ఈ అవకాశం డెఫినెట్గా ఇస్తాము. ఏ టైంలో అయినా మీ రిక్వైర్మెంట్స్ని చేంజెస్ తీసుకొచ్చినా మేము చేస్తాము అంట. నెక్స్ట్ వన్, డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ ఏ couple of weeks to couple of months within a preference of shorter time scale. ఓకే, డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ. మేము మీకు ఇస్తామని చెప్పాం కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, మేము మీకు సాఫ్ట్వేర్ ఇస్తామని చెప్పాము. అది కూడా అంట ఎప్పుడులో ఇస్తారంట, 2 వారాల నుంచి 2 నెలల గడువులోనే మేము మీకు కొంచెం అయినా వాల్యుబుల్ సాఫ్ట్వేర్ ఇచ్చేస్తాం. ఓకే, అంటే 2 నెలల గ్యాప్లో మేము మీకు అట్లీస్ట్ బేసిక్ సాఫ్ట్వేర్ అన్న కొంచెం అన్న సాఫ్ట్వేర్ ఇస్తాము, మీరు తర్వాత మేము స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం, మీరు మాత్రం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాల్యుబుల్ సాఫ్ట్వేర్ అంటే బిజినెస్కి కావాల్సినంత సాఫ్ట్వేర్ని మేము ఇవ్వగలం అని చెప్తున్నాం అనమాట. మొత్తం ఏమీ బిల్డ్ చేయం, బేసిక్ అంటే మీరు ఒకసారి చూడండి, మీకు కొన్ని వెబ్సైట్స్ చూస్తే వాళ్ళు ఫస్ట్ కమింగ్ సూన్ అని రాస్తారు, కమింగ్ సూన్ అని రాసి మీకు అట్లీస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం అని కమింగ్ సూన్ అని రాస్తారు, కానీ దానిపైన మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు. ఈ ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు మీకు ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇంకా మేము ఈ ఆర్డరింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ యాడ్ చేయలేదు, మేము నెక్స్ట్ రిలీజ్లో యాడ్ చేస్తాము. ఈ లోపు మీకు కావాలంటే మీరు ఫోన్ నెంబర్ తోటి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఏం చేస్తారు వాళ్ళు, ఓకే మేము క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నాము, తర్వాత ఫోన్పే పెడతాం, తర్వాత వేరే పెడతాం, తర్వాత క్రెడిట్ కార్డ్ పెడతాం, స్లోగా యాడ్ చేస్తాం. ఫస్ట్ మేము కొన్ని ప్రాజెక్ట్స్ తోటి స్టార్ట్ చేసాం స్లోగా. మేము ఫస్ట్ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ తోటి స్టార్ట్ చేసాం, ఫ్యాషన్ ఆబ్జెక్ట్స్ తోటి. తర్వాత మేము దానికి ఫ్లిప్కార్ట్ అవి చూసారనుకోండి, వాళ్ళు చూసారా ఇదివరకు గ్రోసరీస్ ఉండే కాదు, ఇప్పుడు గ్రోసరీస్ వచ్చినాయి కదా. అమెజాన్లో ఇదివరకు ఈ ప్రైమ్కి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయా లేవు, ఈ బుక్స్ ఉన్నాయా లేవు, అవన్నీ స్లోగా ఇంప్లిమెంట్ చేశారు. అలానే మేము కూడా కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇవన్నీ కూడా అజైల్ మెథడాలజీ ఫాలో అవుతున్నారండి. ఓకే, వాళ్ళందరూ కూడా ఎక్కడ బిజినెస్ని ఆపరు, కంప్లీట్ చేయరు, స్లోగా కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ ఏ couple of weeks to couple of months. టైం గుర్తుపెట్టుకోండి, 2 వారాల నుంచి 2 నెలలలో మినిమం కొంచెం అన్నా మీకు ఇస్తాము అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, బిజినెస్ పీపుల్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్ త్రూ అవుట్ ద ప్రాజెక్ట్. ఇందాక మనం చదువుకున్నాం కదా కస్టమర్ కొలాబరేషన్ ఉండాలని, అదే అడుగుతున్నారు. బిజినెస్ పీపుల్ డెవలపర్లు కలిసి పనిచేద్దాం. ఎప్పటి వరకు? పూర్తయ్యే వరకు, అంటే ఎప్పుడు కూడా మనం కలిసి పనిచేద్దాం అంటున్నాం. బిల్డ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ మోటివేటెడ్ ఇండివిజువల్స్, గివ్ దెమ్ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ దే నీడ్ అండ్ ట్రస్ట్ దెమ్ టు గెట్ ద జాబ్ డన్. ఓకే, మీకు ఎవరి వల్ల పని అవ్వాలి? యాక్చువల్గా ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళండి, ఎంప్లాయీస్ పైన చాలామంది ఉంటారు, కానీ మెయిన్ పార్ట్ ఎవరు? ఎంప్లాయీసే కదా. సో వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో అలాంటి సపోర్ట్ అన్నీ ఇవ్వండి. ఏదన్నా ఇష్యూ వచ్చింది ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేసే పీపుల్ని వాళ్ళకి రౌండ్లో పెట్టండి. సిస్టమ్ పాడైంది, ఇమ్మీడియట్గా సిస్టమ్ ఇంజనీర్స్ వచ్చి చేసేలాగా వాళ్ళకి ప్రాపర్ మంచి ఒక ఎన్విరాన్మెంట్ని ఇచ్చి వాళ్ళని నమ్మండి. ఫస్ట్ వాళ్ళని నమ్మితే వాళ్ళు మీకు కావాల్సిన పని వాళ్ళు చేసి పెడతారు అని చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ వన్, మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఏ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్. వీళ్ళు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తున్నారు, ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి. ఏంటంటే
ఎప్పుడైనా కూడా ఒక ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ మెథడ్లో మన మనసులో ఉన్నది పక్కన వాడికి చెప్పాలంటే దానికి చాలా అనువైన పద్ధతి ముఖాముఖి మాట్లాడుకోవడమే అని చెప్తున్నారు. ఓకే, ఇది బయట అయినా కూడా సాఫ్ట్వేర్ అయినా కూడా ఎక్కడైనా కూడా మనం ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మొహమాటం ఉంటుంది కొన్ని విషయాల్లో, అది మన ముఖంలో కనిపిస్తుంది. కానీ ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడు కొంచెం సేపు మాట్లాడుకునేసరికి కన్వీనియన్స్ వస్తుంది. ఓకే, అవతలోడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం అర్థం చేసుకోగలం, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి అర్థం అవుతాయి. ఒకేలా అర్థం కాకపోతే మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ముఖాముఖి కన్వర్జేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఏమైనా ఎవరికెవరికి అలా ఏం చెప్తున్నారంటే ఎఫిషియెంట్ వే ఆఫ్ కన్వేయింగ్ ద ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే అది ముఖాముఖి సమాచారమా చాలా మంచి పద్ధతి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ ప్రైమరీ మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్. ఎంత వర్క్ జరిగింది, ప్రాజెక్ట్ ఎంత వరకు అయ్యింది అనేది దేన్ని బట్టి నిర్ధారిస్తారు అంటే ఎంత మేము వర్కింగ్ సాఫ్ట్వేర్ మీకు ఇచ్చామో దాన్ని బట్టి డిసైడ్ చేయండి. ఎంత డాక్యుమెంట్ రాసాము, ఎన్నాళ్ళు పనిచేసాము కాదు, మీకు అసలు మేము ఎంత వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇచ్చాము దాన్ని బట్టి డిసైడ్ చేయండి అని అంటున్నారంట. వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటే మనం క్లయింట్కి ఇచ్చిన వాల్యుబుల్ ఎంత వరకు మనం సాఫ్ట్వేర్ ఇచ్చామో అది ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత వాల్యుబుల్లో దాన్ని బట్టి ప్రోగ్రెస్ని డిసైడ్ చేయమంటున్నారు. అజైల్ ప్రాసెస్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. The sponsors, developers, users should be able to maintain constant pace indefinitely. ఎప్పుడు కూడా ఒక 2 వారాలేమో ఎక్కువ పని చేసేసి, ఒక 2 వారాలు తక్కువ పని చేసి, ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువ పెట్టేసి అలా ఏం వద్దు. అందరం కూడా ఒక కాన్స్టాంట్ పేస్లో పనిచేద్దాం. ఓకే, అందరూ కూడా స్టెబుల్గానే పనిచేద్దాం అని చెప్తున్నారు అనమాట. తర్వాత చూడండి, కంటిన్యూస్ అటెన్షన్ టు టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ గుడ్ డిజైన్ ఎన్హాన్సెస్ ఎసిలిటీ. మీరు టెక్నికల్ ఎక్సలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం ప్రాజెక్ట్ని ఫాస్ట్గా మూవ్ చేయొచ్చు. టెక్నికల్ ఎక్సలెన్స్ అంటే ఆటోమేషన్ని యాడ్ చేయడం, లేకపోతే కొత్తగా ఇంకేదైనా కొత్త స్కిల్స్ వచ్చినాయి, ఏదైతే ప్రాజెక్ట్ని ఫాస్ట్గా మూవ్ చేయడానికి అవుతుందో అలాంటి టెక్నికల్ స్కిల్స్ని ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల ప్రాజెక్ట్ని మనం ఫాస్ట్గా మూవ్ చేయగలం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, నాకు ఫస్ట్ ఎడిషన్స్ ఒకటే వచ్చు, ఎడిషన్స్ తప్ప ఏమీ రాదు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, నా దగ్గర ఒక 10 బాస్కెట్లో మ్యాంగోస్ ఇచ్చి నన్ను యాడ్ చేయమన్నారు. ఓకే, యాడ్ చేయమంటే నాకు ఎడిషన్స్ తప్ప ఏమీ రావు కాబట్టి అక్కడ ప్రతి బాస్కెట్ మీద 4 4 4 4 ఉన్నాయి. అన్ని బాస్కెట్లోనే అక్కడ ఉన్నాయి 5 బాస్కెట్లోనే ఒక్కొక్క దాని మీద 4 4 4 అని అక్షరాలు రాస్తున్నాయి. సో నేను యాడ్ చేయాలి కాబట్టి 4 + 4 + 4 + 4 యాడ్ చేస్తాం. అన్నీ కలిపి ఓకే 20 అని చెప్పి లెక్కేసుకున్నాను. ఇప్పుడు నేను కొత్తగా టెక్నికల్ ఎక్సలెన్స్ అంటే నేను కొత్తగా ఇంకోటి నేర్చుకున్నాను, మల్టిప్లికేషన్. అక్కడ అన్ని 4లే ఉన్నాయి, 5 బాస్కెట్లు ఉన్నాయి, 5 × 4 ఒక్కటే స్టెప్ 20. సో స్పీడప్ అయింది కదా. అంటే కొత్తగా ఒక స్కిల్ సెట్ని మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే కొత్తగా ఏదైనా అంటే స్పీడ్ చేయడానికి టెక్నికల్ ఎక్సలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఇది ఇంకొక అసలు ఇంకా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనమాట. సింప్లిసిటీ ద ఆర్ట్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ నాట్ డన్ ఈజ్ ఎసెన్షియల్. ఇది చదవగానే వెంటనే అర్థం కాదు, ఇంకొకసారి చదవండి. సింప్లిసిటీ ద ఆర్ట్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ నాట్ డన్ ఈజ్ ఎసెన్షియల్. ఇది అద్భుతంగా చెప్పాలంటే అనవసరమైన వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఏం ఉపయోగం ఉండదు, అది తెలుసుకోవడమే ముఖ్యమైన కళ. నిజంగా బయట చెప్పాలనుకుంటే ఎక్కడ అవసరమో అక్కడ మాట్లాడు, ఎక్కడ అవసరం లేదో అక్కడ తక్కువ మాట్లాడు. అది తెలుసుకోవడమే అతి ముఖ్యమైన కళ. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కడ పని తగ్గించాలో తెలుసుకోవడమే, ఎక్కడ ఏ పని అవసరం లేదో తెలుసుకోవడమే ముఖ్యమైన కళ అని చెప్తున్నాడు. సింప్లిసిటీ అంటే మీరు రాసే డాక్యుమెంట్ అయినా అన్నీ కూడా సింపుల్గా ఉండాలి, ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. పెద్ద వద్దు, సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలంట. తర్వాత ఏంటి, అక్కర్లేని పని ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం తెలుసుకోండి అని చెప్తున్నారు. బాగుంది కదా. యాక్చువల్గా నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది తెలుసా, పొద్దుటే టీవీ ఆన్ చేసినప్పుడు మనకి వీళ్ళు చెప్తారు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, పుణ్యం ఇలా వస్తుంది అని. ఇవన్నీ చేస్తే పుణ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి. మనుషులతో కూడా మనం ఇలా ఈరోజు ఈ అజైల్లో పెట్టిన పాయింట్స్ని మనం రియల్ టైంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే నిజంగానే మనం కూడా చాలా ఉత్తమం అయిపోతాం. ఓకే, ఉత్తమో బావ అయిపోతాం. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి,
క్లోజ్ చేద్దాం. ఓకే, ద బెస్ట్ ఆర్కిటెక్చర్స్ రిక్వైర్మెంట్స్ అండ్ డిజైన్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్. వీళ్ళు ఇంకోటి ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్ అంట. అంటే ఎవరో వచ్చి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కన్నా మీకు మీరే అంటే అరే నువ్వు ఇది చేసి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి నేను ఇది చేస్తాను అని సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్ మీరే ఆర్గనైజ్ చేసుకుని ఆ టీం అలాంటి టీం ఉంటే ఎజైల్కి చాలా మంచిది. ఓకే, చెప్తే కానీ చెయ్యను, నాకు ఇదే చెప్పారు నేను ఇదే చేస్తాను, ఇది నా పని కాదు, అలా ఉంటే కష్టం. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవడం రావాలి. అలా ఒక టీం ఉంటేనే ఎజైల్కి సూట్ అవుతారనమాట. ఆఖరి పాయింట్, ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ the team reflects on how to become more effective, then tunes and adjusts its behavior accordingly. At regular intervals అంటే వారానికి 2 వారాలకి ఒకసారి అలా లేకపోతే నెలకు ఒకసారి ఆ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టీమ్ రిఫ్లెక్ట్స్ ఆన్ హౌ టు బికమ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ట్యూన్స్ అండ్ అడ్జస్ట్ ఇట్స్ బిహేవియర్ అకార్డింగ్లీ. రెగ్యులర్ ఇంటర్వెల్స్లోనంట టీమ్ వాళ్ళు చేస్తున్నది కరెక్ట్గా చేస్తున్నారా లేదని ఒక్కసారి రివ్యూగా లాంటివి ఏమైనా చేసుకుని వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటే తెలుసుకుని ఏమైనా కావాల్సినవి నేర్చుకోవాలంటే నేర్చుకుని దాని ప్రకారం అడ్జస్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళడం చేస్తుంటే ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి నేర్చుకునో లేకపోతే తెలుసుకునో లేకపోతే వాళ్ళు మాడిఫై చేసుకునో ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, అడ్జస్ట్ అండ్ ట్యూన్స్ దే బిహేవియర్ అకార్డింగ్లీ. ఇవి 12 పాయింట్లు. ఈ 12 పాయింట్లు దేని నుంచి వచ్చాయి? ఎజైల్ మేనిఫెస్టోలో రాసిన ఒక 4 ఐడియాలజీని తీసుకుని వాళ్ళు ఈ 12 పాయింట్ల కింద ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఎజైల్ మేనిఫెస్టో అండ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఎజైల్ మేనిఫెస్టో 4 పాయింట్స్, ప్రిన్సిపల్స్ ఏమో 12 పాయింట్లు. ఈ మొత్తాన్ని మినిమైజ్ చేసి ఒక డెఫినేషన్ చెప్దాం. ఈ ఎజైల్కున్న ఒక స్మాల్ డెఫినేషన్ రాద్దాం. ఏంటది? ఎజైల్ మెథడాలజీ ఇస్ ఎ వే టు మేనేజ్ ద ప్రాజెక్ట్ బై బ్రేకింగ్ ఇట్ అప్ ఇంటూ సెవరల్ ఫేజెస్. ఒకటే ఫేజ్లో కాకుండా సెవరల్ ఫేజెస్లో ఇస్తాము. అండ్ దట్ ఇట్ ఇన్వాల్వ్స్ కాంట్రాక్ట్ కొలాబరేషన్ విత్ ద స్టేక్ హోల్డర్స్. మాకు కస్టమర్స్తో కొలాబరేషన్ కావాలి అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ప్రతిసారి కూడా మేము ఇంప్రూవ్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఏ ఇచ్చాం, నెక్స్ట్ టైం ఏబి ఇస్తాం, నెక్స్ట్ టైం ఏబిసి ఇస్తాం, నెక్స్ట్ టైం ఏబిసిడి ఇస్తాం. ఫేజెస్ కింద ఇస్తాము కానీ ప్రతిసారి కొంచెం ఇంప్రూవ్మెంటే ఇస్తామన్నమాట. అది చెప్తున్నారు. Agile methodology is a way of managing the project by breaking it up into several phases. It involves constant collaboration with the stakeholders and continuous improvement at every stage. ఇది Agile యొక్క డెఫినేషన్ అన్నమాట. ఇది Agile యొక్క డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ Agile మెథడాలజీ వాళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా ఒకటే పద్ధతి ఫాలో అవ్వక్కర్లేదు. ఎందుకంటే నా కంపెనీ ఏమో ఈ కామర్స్ కంపెనీ, మీ కంపెనీ ఏమో బ్యాంకింగ్ కంపెనీ, ఇంకొక కంపెనీ ఏమో హెల్త్ కేర్ కంపెనీ. ఒక కంపెనీలో ఏమైంది అంటే అందరూ కూడా టాప్ క్యాండిడేట్స్. ఓకే, ఒక కంపెనీలో ఏమైంది అంటే అందరూ కూడా కొత్త వాళ్ళు. ఒక కంపెనీలో ఏమైంది అంటే అందరూ మిక్స్ అయి ఉన్నారు, మీడియం నాలెడ్జ్ లెస్ నాలెడ్జ్ వీళ్ళందరూ ఉన్నారు. అలాంటప్పుడు అందరికీ ఒక్కటే పద్ధతి ఫాలో అవ్వాలంటే కష్టం కదా. అందుకని ఏం చేశారంటే మీ ఆర్గనైజేషన్కి తగ్గట్టుగా మీరు ఒక ఫ్రేమ్వర్క్తో రండి, దాన్ని మేము మిగిలిన వాళ్ళకి అంటే ఎవరైతే మీ ఆర్గనైజేషన్కి సూట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మేము అదే ఫ్రేమ్వర్క్ ఇస్తాం. ఓకే, మీ ఆర్గనైజేషన్ తగ్గట్టుగా మీరు చేయండి. కానీ ఎలా చేయాలి? మా మేనిఫెస్టోలు వాల్యూస్ని ఫాలో అవుతూ చేయాలి. నేను 4 ఐడియాలజీలు 12 ప్రిన్సిపల్స్ రాసాం కదా కష్టపడి, వాటిని మాత్రం తప్పకండి. వాటిని పెట్టుకుని మీరు మీ ఆర్గనైజేషన్లో డెవలప్ చేయండి. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ఎజైల్. ఈ ఎజైల్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఎలా అంటే ఆర్గనైజేషన్ని బట్టి ప్రాజెక్ట్ని బట్టి ఫ్రేమ్వర్క్ని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అందరూ ఒకటేలాగా ఫాలో అవ్వక్కర్లేదు. ఆర్గనైజేషన్కి తగ్గట్టుగా ఎజైల్ మేనిఫెస్టోల్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మనకి తగ్గట్టుగా మన ఆర్గనైజేషన్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. అది మన ఫ్రేమ్వర్క్ అవుతుంది అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? స్ట్రక్చర్. ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? జస్ట్ స్ట్రక్చర్ అనమాట. అలాంటి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి ఎజైల్లో, అవేంటో చూద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు ఇమేజెస్ ఇంపార్టెంట్ కదా, మనం ఇమేజెస్లోకి వెళ్ళిపోదాం. సో ఎజైల్ ఫ్రేమ్వర్క్స్ చూద్దాం. సో ఎజైల్ ఫ్రేమ్వర్క్స్లో మనకి మంచి ఇమేజెస్ ఏమైనా దొరికితే దాన్ని బట్టి మనం ట్రై చేద్దాం. ఓకే, ఇట్ లుక్స్ గుడ్. మనం దీనికి వెళ్దాం.
ఇక్కడ పర్సంటేజెస్ కూడా ఇచ్చారు కదా, సో ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి ఎజైల్లో పాపులర్ ఫ్రేమ్వర్క్స్ అండి. ఏమేంటి? స్క్రమ్, ఎక్స్పీ హైడ్రా, కస్టమ్ హైడ్రా, డోంట్ నో, క్యాన్బాన్, స్క్రమ్ బ్యాన్, ఫీచర్ డ్రివెన్ డెవలప్మెంట్, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, లీన్, ఇలా కొన్ని ఉన్నాయి. ఈ డోంట్ నో కాదు, ఇది తీసేయండి. ఓకే, మనకి ఇందులో పాపులర్ ఫ్రేమ్వర్క్స్ అంటే క్యాన్బాన్, స్క్రమ్ అండి, క్యాన్బాన్, స్క్రమ్ బ్యాన్, ఎఫ్డిడి అంటే ఫీచర్ డ్రివెన్ డెవలప్మెంట్, ఎక్స్పీ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, లీన్, ఓకే, ఎజైల్ యూనిఫైడ్ ప్రాసెస్, ఎజైల్ యూపీ, ఎజైల్ మోడలింగ్, అలా ఇలా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తే ఇక్కడ ఒక్క ఫ్రేమ్వర్క్ మాత్రం 52% ఉంది చూడండి. అంటే ఉండడం ఇన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నా ఎక్కువ మంది ఈ రెడ్ కలర్దే వాడుతున్నారంట. ఈ రెడ్ కలర్ ఇంతకి ఏంటి అంటే ఈ 52%ది స్క్రమ్. ఈ 52% మార్కెట్ని ఆక్యుపై చేసిన ఎజైల్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే అదే స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అండి. ఎజైల్లో పాపులర్ ఫ్రేమ్వర్క్స్ ఏమిటంటే స్క్రమ్, క్యాన్బాన్. ఇప్పుడు మార్కెట్లో కొంచెం క్యాన్బాన్ కూడా బాగానే వెళ్తుంది అనమాట. అందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యన క్యాన్బాన్ కూడా అడుగుతున్నారు. ఈ స్క్రమ్ని క్యాన్బాన్ని కలిపేసి మళ్ళీ స్క్రమ్ బ్యాన్ అని కొత్తది క్రియేట్ చేశారు. అదే చెప్తున్నా, ఆర్గనైజేషన్ తగ్గట్టుగా, ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఏదైనా చేయొచ్చు. కానీ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటి? ఎజైల్ యొక్క ప్రిన్సిపల్స్ని కానీ మేనిఫెస్టోస్ని కానీ మర్చిపోకూడదు. అది కంపల్సరీగా బ్రెయిన్లో పెట్టుకుని దానికి తగ్గట్టుగానే మీరు చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా పర్వాలేదు అనమాట. అందులో పాపులర్గా వాడిన ఫ్రేమ్వర్క్ ఏంటంటే స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో కంపెనీస్లో ఇప్పుడు ఎక్కువగా అడుగుతుంది ఎజైల్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. దీని తర్వాత ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ బాగుంది అంటే ఏంటి అంటే అది స్క్రమ్, ఇదండి క్యాన్బాన్ కూడా మార్కెట్లో బాగానే ఎక్కువగా అడుగుతున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే ఇది మరి ఎప్పుడుదో మనకు తెలీదు, 2011 సర్వే అంట. సో మనకి 2011 కాబట్టి ఇప్పుడైతే నాకు ఐడియా ప్రకారం క్యాన్బాన్ అనేది కూడా మార్కెట్లో బాగానే ఉందండి. క్యాన్బాన్ అనేది కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ గురించి చదువుదాం. ఎజైల్ మెథడాలజీ, స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఎజైల్ మెథడాలజీ అర్థమైంది కదా. ఎజైల్ మెథడాలజీ ఇస్ ఎ వే టు మేనేజ్ ఎ ప్రాజెక్ట్ బై బ్రేకింగ్ ఇట్ అప్ ఇంటూ several phases. It involves constant collaboration with the stakeholders and continuous improvement at every stage. ఇది అజైల్ మెథడాలజీ యొక్క డెఫినేషన్. మనం అజైల్ మెథడాలజీలో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నేను మీకు ఒక సర్ప్రైజ్ చెప్తానన్నాను కదా. ఈ సర్ప్రైజ్ ఏంటంటే మీరు ఈ వెబ్సైట్లో agilemanifesto.org అని ఓపెన్ చేస్తే వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్? నేటివ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటేనే వీళ్ళు బాగా అర్థం చేసుకోగలరు అని చెప్పి ఏం చేశారంటే ఈ అజైల్ మేనిఫెస్టోస్ని, మెథడాలజీస్ని ఇన్ని భాషల్లో వాళ్ళు ఇచ్చారండి. ఇందులో మనకి తెలుగు కూడా ఉంటుంది. ఓకే, ఇన్ని దేశ భాషల్లో మన తెలుగు లెస్స కదా, సో మనకి తెలుగు కూడా ఇచ్చారు. ఇదిగోండి మన తెలుగు, రైట్. సో ఫస్ట్ టైం ఒక సాఫ్ట్వేర్ని, ఒక ఇంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సాఫ్ట్వేర్ని వాళ్ళు తెలుగులో కూడా రాశారండి. సో మీకు తెలుగులో బాగా చదవడం వస్తే మీరు తెలుగులో కూడా చదివి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ 4 పాయింట్స్ అండి. ఓకే, ఈ 4 పాయింట్స్ దాని కింద ఇక్కడ సాఫ్ట్వేర్ నిర్మాణం యొక్క 12 సూత్రములు మీరు ఇక్కడ కొడితే మీకు ఇవన్నీ డీటెయిల్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, విలువైన సాఫ్ట్వేర్ను నిరంతరముగా మరియు అతి త్వరగా వినియోగదారునికి అందించి సంతృప్తి పరచడమే మా అత్యున్నత ప్రాధాన్యము. ఓకే, మీరు ఇది చూస్తే మీకు అసలు ఎజైల్ చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఒకటి బాగుంటుంది అన్నాను కదా. సరళత, అనవసరమైన కార్యములు మొత్తమును అత్యల్పము చేయుట అనే కళ అత్యవసరము. ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎంత అవసరమో అంత చదవండి. త్వరగా టైం వేస్ట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోండి. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో స్క్రమ్ గురించి చదువుకుని ఇంకా దీనిపైన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో క్వశ్చన్స్ పెట్టచ్చు. ఓకే, సీ యూ, బాయ్.